బ్రేకింగ్ న్యూస్ కొడాలి నాని సన్నిహితులకు గుడివాడ పోలీసులు షాక్ ఇచ్చారు. 41A సెక్షన్ కింద గుడివాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వాలంటీర్లతో బలవంతపు రాజీనామా, లిక్కర్ గోదాం కేసుల్లో ముగ్గురిపై ఆరోపణలు ఉన్నాయి. నోటీసులు అందుకున్న వారిలో దుగ్గిపాటి శశిభూషణ్, పాలడుగు రామ్ ప్రసాద్, గొర్లా శ్రీను ఉన్నారు. ఈ ముగ్గురు కొడాలి నానికి ప్రధాన అనుచరగణంగా పేరుంది. కొడాలి నాని సన్నిహితులకు గుడివాడ పోలీసులు షాక్ ఇచ్చారు. 41A సెక్షన్ కింద గుడివాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వాలంటీర్లతో బలవంతపు రాజీనామా, లిక్కర్ గోదాం కేసుల్లో ముగ్గురిపై ఆరోపణలు ఉన్నాయి. నోటీసులు అందుకున్న వారిలో దుక్కిపాటి శశిభూషణ్, పాలడుగు రామ్ ప్రసాద్, గొల్లా శ్రీను ఉన్నారు. ఈ ముగ్గురు కొడాలి నానికి ప్రధాన అనుచర గణంగా పేరుంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఈ నోటీసులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి శివ? మొత్తం మీద చూసుకుంటే మాజీ మంత్రి కొడాలి నాని అత్యంత సన్నిహితులకు పోలీసులు 41 నోటీసులు జారీ చేశారు. వాలంటీర్లు బలవంతంగా రాజీనామా చేయించడం, అలాగే లెక్కరగూడెం వ్యవహారానికి సంబంధించి బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పి కూడా వీరిపై ఆరోపణలు వచ్చారు. దీంట్లో కొడాలి నానిపై కూడా కేసు నమోదైంది. కొడాలి నానికి సంబంధించి కూడా షాడోగా పేరు పొందిన శశిభూషణ్, అతని సన్నిహితుడు రామ్ ప్రసాద్, అలాగే వైసీపీ నేత గోర్లా శ్రీనులకు 41 నోటీసులని గుడివాడ పోలీసులకు వచ్చే నాటే చేశారు. మాజీ మంత్రి నాని, అప్పటి ఏపీ బేవరేజ్ ఎండీ వాసుదేవరెడ్డి, జేసీ మాధవిలతాలు తదితరులపై కూడా వివిధ కేసుల కింద కేసు నమోదైన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ కేసులో కోర్టుకు వెళ్లడంతో 41A నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల ప్రకారం కూడా వీరి నలుగురికి కూడా గుడివాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వీరంతా కూడా రేపు ఎల్లుండిలో విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులు అయితే పేర్కొన్నారు. అయితే శివ, ఇప్పుడు ఎవరైతే నోటీసులు తీసుకుంటున్నారో దీనికి సంబంధించి అలాగే ఇంకా ఎవరికైనా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందనుకోవచ్చు ఈ ముగ్గురితో పాటు? అంటే ఖచ్చితంగా ఇప్పటికే నలుగురికి నోటీసులు జారీ చేశారు. గతంలో ఒకరికి నోటీసులు ఇచ్చారు, ఇప్పుడు ముగ్గురికి ఇచ్చారు. మొత్తం ఈ 2 కేసులకు సంబంధించి కూడా నలుగురికి నోటీసులు జారీ చేశారు. మరికొంతమందికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ 2 కేసులు ప్రస్తుతం ఏదైతే 2 కేసుల్లో బేవరేజ్ సంబంధించిన లిక్కర్ పోవడం బెదిరింపుల కేసు, వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా వ్యవహారం, ఈ 2 అంశాలకు సంబంధించి కూడా దీంట్లో కొడాలి నానిని నిందితుడిగా చేరుస్తూ FIR లో కూడా అతని పేరు నమోదు చేశారు. ఆ త్వరలో అతన్ని కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మరి నోటీసులకు సంబంధించి వారైనా స్పందించారా శివ? అంటే ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం వాళ్ళు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు కాబట్టి హైకోర్టు ఇచ్చిన సూచన మేరకు 41A నోటీసు ఇచ్చి విచారణకు పిలవాలని చెప్పి హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ఇంకా ఈ నోటీసులకు సంబంధించి కూడా వైసీపీ నేతలు ఎవరు కూడా ఇంకా ఎటువంటి స్పందన కానీ ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు. అయితే ఖచ్చితంగా విచారణకి హాజరైతే కనుక ఖచ్చితంగా మళ్ళీ దానికి సంబంధించి విభేదాలు వస్తే ముందుగానే మాట్లాడితే కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కూడా వైసీపీ నేతలు అయితే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విచారణ ముగిసిన తర్వాత, అంటే విచారణకి వెళ్ళి హాజరై వచ్చిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించాలని చెప్పి ఆ పార్టీ నేతలు అయితే భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే శివ, వీరికి సంబంధించి ఈ నోటీసులు ఏవైతే ఉన్నాయో కేవలం లిక్కర్ అలాగే గోదాంకి సంబంధించిన కేసుల్లో భాగంగానే నోటీసులు ఇచ్చారా, లేదంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఇంకా ఏమైనా కేసులకు సంబంధించి కూడా నోటీసులు ఇచ్చారనుకోవచ్చా? అంటే ప్రధానంగా వీరిపై అనేక ఫిర్యాదులు అయితే వచ్చినాయి. గుడివాడకు సంబంధించి మొత్తం కొడాలి నాని గాని, శశిభూషణ్ గాని, గార్లా శ్రీనివాస్ గాని, ఇట్లా వీరందరికి సంబంధించి దాదాపుగా 10 నుంచి 12 ఫిర్యాదులు గతంలో అందినాయి. వీటిల్లో 2 FIRలు అయితే నమోదైనట్లు తెలుస్తా ఉంది. ఆ 2 FIRలకు సంబంధించి కూడా అప్పటి కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఉన్న మాధవిలతారెడ్డి, అలాగే బేవరేజ్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, కొడాలి నాని, ఈ ముగ్గురి సహాయ సహకారాలతో బెదిరింపులతో లిక్కర్ గూడానికి సంబంధించి బెదిరింపులకు పాల్పడ్డారనేది ఫిర్యాదు ఒకటి. రెండో దానికి సంబంధించి కూడా వైసీపీకి సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లు ఉన్నారు. అయితే ఎన్నికల సమయంలో వాలంటీర్ల అంశానికి సంబంధించి పెన్షన్ పంపిణీ చేసే విషయంలో వాలంటీర్లు వినియోగించుకోకుండా ప్రభుత్వం వాలంటీర్లతో సంబంధం లేకుండానే పింఛన్ పంపిణీ కార్యక్రమం చేసింది. ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పలువురితో రాజీనామా చేయించాలని చెప్పి ప్రయత్నాలు చేశారు. దానిలో భాగంగానే గుడివాడకు సంబంధించి దాదాపుగా 20 మంది వాలంటీర్లు కొడాలి నాని సూచన మేరకు ఆయన బెదిరించిన కారణంగానే రాజీనామా
రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలు కొడాలి నాని, శశిభూషణ్ తో పాటు మరి కొంతమంది బెదిరింపులకు పాల్పడటం మూలంగానే తాము రాజీనామా చేశాము, తిరిగి తమకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పి వారు అప్పట్లో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సో ఈ ఫిర్యాదును కేసుగా నమోదు చేసిన గుడివాడ పోలీసులు ప్రస్తుతం 2 కేసులకు సంబంధించి కూడా విచారణకు రావాలని చెప్పి నోటీసులు అయితే జారీ చేశారు. థ్యాంక్ యూ శివ.